పాదాలు ఉన్న దగ్గరగా హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేద్దాం. ఫస్ట్ గమనించండి, కొత్త వాళ్ళు ఉంటే సాధకులు ఉంటే చూస్తూ కంటిన్యూ చేయండి. 2 చేతులు పిడికిలు బిగించండి. 5 టైమ్స్ చేద్దాం. 1 1 2 2 3 3 4 4. రిలాక్స్. షోల్డర్స్ ఫ్రీ అవుతాయి. నెక్స్ట్ అప్ సైడ్ సర్కిల్. 2 చేతులు పిడికిలు బిగించండి. నిదానంగా అప్ సైడ్ నుంచి సర్కిల్ చేయండి. 1. ప్రెజర్ కొంచెం స్లోగా అప్లై చేయండి. 2 3 4 5. రివర్స్ స్లోగా. 1 2 3 4 5. రిలాక్స్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా శ్వాస రిలీజ్ చేయాలి. నెక్స్ట్ స్విమ్మింగ్ వైజ్ రొటేషన్. పాదాల దగ్గరగా రైట్ హ్యాండ్ ముందుకు ఉంచండి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉంచండి. నిదానంగా అప్ సైడ్ నుంచి సర్కిల్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. పాసిబుల్ ఉన్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. పాసిబుల్ లేకుంటే వీడియో చూస్తూ కంటిన్యూ చేయండి. గోముఖాసన. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. రైట్ హ్యాండ్ అప్ సైడ్ నుండి, లెఫ్ట్ హ్యాండ్ డౌన్ సైడ్ నుండి ఫింగర్స్ అందుకునే ప్రయత్నం చేయాలి. లాక్ చేసే ప్రయత్నం ఈ విధంగా. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్. 1 1. కంటిన్యూ. 2 2 3 3 4 4 5 5. 1 సైడ్ ఈజీ ఉంటుంది, 1 సైడ్ కొంచెం కష్టంగా ఉంటుందండి. నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ నెక్ రొటేషన్. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. 2 చేతులు నడుముకి ఇరువైపులా. ఎవరికైతే నెక్ పెయిన్ ఎక్కువగా ఉందో వాళ్ళు రొటేషన్ చేయకూడదు. జస్ట్ అప్ అప్ డౌన్ అండ్ లెఫ్ట్ రైట్. జస్ట్ ఇక్కడ వరకే చేయండి. ఎవరికైతే నెక్ పెయిన్ లేదో వాళ్ళు కంప్లీట్ నెక్ రొటేషన్ చేయాలి. గడ్డాన్ని ఛాతి కానించండి. నిదానంగా రైట్ సైడ్ నుంచి కుడి చెవి కుడి భుజానికి టచ్ అవ్వాలి. బ్యాక్ ఎడమ చెవి ఎడమ భుజానికి టచ్ అవ్వాలి. ఫ్రంట్. స్టార్ట్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నిదానంగా చేద్దాం. షోల్డర్ రొటేషన్. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. 2 చేతులు ముందుకు చాపించి ఫింగర్స్ ఒక దగ్గర చేర్చండి, భుజాల పైన ఉంచండి. 3 చేతులు దగ్గరగా. నిదానంగా అప్ సైడ్ నుంచి సర్కిల్, బిగ్ సర్కిల్. ప్రెజర్ అప్లై చేస్తూ 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. నెక్స్ట్ చెస్ట్ ట్విస్టింగ్ చేద్దాం. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. 2 చేతులు ఇలా ఈ విధంగా ఎల్ షేప్ లో ఉంచండి. 4 వేలు జతగా బొటన వేలు విడిగా ఉంచి ఛాతికి ఇరువైపులా.
మోచేతులు వాలిపోకూడదు, స్ట్రైట్గా ఉంచాలి. రైట్ 1 ఎంత వీలైతే అంత. నెక్స్ట్ లెఫ్ట్ 1 కంటిన్యూ 2 2 3 3 4 4 5 ఐదోసారి హోల్డ్. నిదానంగా ప్రెజర్ అప్లై చేయండి. నడుముకు ఇరువైపులా ఉన్నటువంటి ఫ్యాట్ కరిగించబడుతుంది. స్లోగా సెంటర్ ఆపోజిట్ సైడ్ స్లోగా ప్రెజర్ అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేయండి. సెంటర్ రిలాక్స్, హ్యాండ్స్ రిలీజ్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. లెగ్స్ ఫోల్డ్ అన్ఫోల్డ్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా, హ్యాండ్స్ ఫింగర్స్ లాక్, మోకాలు దిగువ భాగం ఉంచండి, పొట్ట వైపు నెట్టండి ఎంత వీలైతే అంత. 1 ఆపోజిట్ సైడ్ 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా రిలీజ్ చేయాలి. నెక్స్ట్ లెగ్ రైజింగ్. పాదాలు రెండు దగ్గరగా ఉంచండి, లెఫ్ట్ హ్యాండ్ ముందుకు చాపించండి, రైట్ పాదంతో టచ్ చేయాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు టచ్ చేయండి. 1 2 3 4 5. రిలాక్స్. ఆపోజిట్ సైడ్ రైట్ హ్యాండ్ ముందుకు చాపించండి, లెఫ్ట్ లెగ్ తో టచ్ చేయండి. 1 2 3 4 5. రిలాక్స్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. త్రికోణాసన. పాదాల మధ్యలో 3 feet డిస్టెన్స్. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. ఈ విధంగా రెండు చేతులు భుజాలకు సమానంగా చాపి ఉంచాలి. నిదానంగా నడుం భాగాన్ని బెండ్ చేస్తూ రైట్ సైడ్ బెండ్ అవ్వండి. యాంకిల్ దగ్గర టచ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ స్ట్రైట్గా ఉండాలి. మోకాళ్ళు బెండ్ కాకూడదు. నెక్ పెయిన్ ఎవరికైతే లేదో వాళ్ళు ఎడమ అరచేతిని చూస్తూ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ జస్ట్ ఒక 20 seconds ఆర్ 30 seconds హోల్డ్. నిదానంగా సెంటర్. కుడి పాదాన్ని స్ట్రేట్ చేసుకోండి, ఎడమ పాదాన్ని ఎడమ తిప్పండి, నిదానంగా లెఫ్ట్ సైడ్. రైట్ హ్యాండ్ అరచేతిని చూస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్. సెంటర్, హ్యాండ్స్ రిలీజ్, పాదం స్ట్రైట్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. స్కిప్పింగ్ చేద్దాం జస్ట్ ఒక 20 times. ఎవరికైతే మోకాలు నొప్పులు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు చేయకూడదు, జస్ట్ వాక్ చేయండి. మిగతా వాళ్ళు పాదాలు రెండు దగ్గరగా చేతిలో రోప్ ఉన్నట్టు ఉంచుకోవాలి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. కమ్ టు సమస్థితి. క్లోజ్ యువర్ ఐస్. శ్వాస యొక్క వేగాన్ని గమనిస్తూ ఉండాలి. మీ యొక్క మనస్సును శరీరం పైన కేంద్రీకరించండి. నిండుగా గాలి తీసుకోవాలి, నిదానంగా రిలీజ్ చేయాలి.
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ వృక్షాసనం చేద్దాం. పాదాల్లో ఉన్న దగ్గరగా కుడి పాదాన్ని ఎడమ తొడపైన ఉంచండి. హ్యాండ్స్ అప్ సైడ్ నమస్కార పొజిషన్. ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్యాంట్ పైన, ఒక వస్తువు పైన మీ యొక్క దృష్టిని కేంద్రీకరించండి. బ్యాలెన్స్ అవుతుంది. స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. రిలాక్స్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ డౌన్. ఆపోజిట్ సైడ్. రిలాక్స్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తాడాసన చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా ఉంచండి. హ్యాండ్స్ ఫింగర్స్ లా తలపైన బోర్లించండి. నిండుగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని అప్ సైడ్ సాగదీయాలి. ఫింగర్స్ పైన నిలబడాలి. ఎంత వీలైతే అంత సాగదీయండి. డౌన్. 5 టైమ్స్ కంటిన్యూ చేయాలి. 1, డౌన్. 2, డౌన్. 3, డౌన్. 4, డౌన్. 5. ఐదవసారి హోల్డ్. శరీరాన్ని అప్ సైడ్ సాగదీయండి. కండరాలు మొత్తం సాగుతుంటాయి. ఎంత వీలైతే అంత. స్లోలీ రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వీరభద్రాసన. పాదాల మధ్యలో 4 ఫీట్ డిస్టెన్స్. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. మోకాల దగ్గర బెండ్ చేయండి. ఎంత వీలైతే అంత. రెండు చేతులు భుజాలకు సమానంగా చాపి ఉంచి రైట్ సైడ్ చూస్తూ ఉండాలి. నడుం భాగాన్ని రైట్ సైడ్ తిప్పండి. హ్యాండ్స్ అప్ సైడ్ నమస్కార్ పొజిషన్. స్లోగా బ్యాక్ బెండ్ అవ్వండి. రిలాక్స్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ స్ట్రైట్. ఆపోజిట్ సైడ్. ఎడమ పదాన్ని ఎడమ తిప్పండి. రెండు చేతులు భుజాలకు సమానంగా చాపి ఉంచండి. లెఫ్ట్ సైడ్ తిరగండి. హ్యాండ్స్ అప్ సైడ్ నమస్కార్ పొజిషన్. స్లోలీ రిలాక్స్, హ్యాండ్స్ రిలీజ్, కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హిప్ రొటేషన్ చేద్దాం. పాదాల మధ్యలో లిటిల్ డిస్టెన్స్. రెండు అరచేతులను ఇరువైపులా ఉంచండి. ఫ్రంట్, రైట్, బ్యాక్, లెఫ్ట్. బిగ్ సర్కిల్. 1, 2, 3, 4, 5. స్లోగా రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్, హ్యాండ్స్ రిలీజ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నీ రొటేషన్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా ఉంచండి. రెండు అరచేతులు మోకాళ్ళ పైన బోర్లించండి. స్లోగా ప్రెజర్ అప్లై చేస్తూ రైట్ సైడ్ నుంచి ప్రారంభించండి. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్, కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ యాంకిల్ రొటేషన్.
రెండు అరచేతులు నడుముకి ఇరువైపులా. రైట్ లెగ్ అప్, రైట్ సైడ్ 5 times. 1 2 3 4 5. Reverse. 1 2 3 4 5. Relax. Left leg. 1 2 3 4 5. Reverse. 1 2 3 4 5. Relax. Breathe in, breathe out. నెక్స్ట్ జాగింగ్ ప్రాక్టీస్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా, రెండు చేతులు పిడికిలు బిగించండి. స్లో. ఫాస్ట్. స్లో. లిటిల్ సైడ్ మూమెంట్. రిలాక్స్. డైలీ 20 minutes వ్యాయామాలు చేద్దాం. మారుతూ ఉంటాయి, ఆసనాలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి డైలీ. సిట్టింగ్ సుఖాసన, పద్మాసన, అర్ధ పద్మాసన, వజ్రాసన. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. కింద కూర్చోలేనటువంటి వారు చైర్లో కూడా కూర్చోవచ్చు. క్లోజ్ యువర్ ఐస్. శ్వాస యొక్క వేగాన్ని గమనిస్తూ ఉండండి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు నిదానంగా తొలగించబడతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్గా జరగడం ద్వారా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. బ్లడ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కరిగించబడుతుంది. శరీరం పైన ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి ఫ్యాట్ కరిగించబడుతుంది. డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా శ్వాసను గమనిస్తూ రిలీజ్ చేయండి. శ్వాస యొక్క వేగం నార్మల్ అయ్యేంత వరకు రిలాక్స్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాం. నాడీ శుద్ధి, భస్త్రిక, కపాలభాతి. నాడీ శుద్ధి చేయడం ద్వారా ప్రయోజనం ఏంటంటే, మన శరీరంలో శ్వాసకు సంబంధించినటువంటి నాడులు తల నుండి పాదాల వరకు 72,000 నాడులు ఉంటాయి. నాడీ శుద్ధి చేయడం ద్వారా నాడులన్నీ క్లీన్ అయిపోతాయి. ప్రతి ఒక్క సెల్కు ఆక్సిజన్ అందించబడుతుంది. లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. రెండు నాసికా రంధ్రాలు సమంగా పనిచేస్తాయి. రైట్ సైడ్, కుడి సైడ్ ఉన్నటువంటి నాసికా రంధ్రాన్ని సూర్యనాడి అంటాము. ఎడమ సైడ్ ఉన్నటువంటి నాడిని చంద్రనాడి అంటాం. రైట్ సైడ్ ఉన్నటువంటి నాడి శరీరంలో హీట్ను జనరేట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నాడి శరీరంలో హీట్ను తగ్గిస్తుంది. ఈ లక్షణాలు ఉంటాయి. ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళు చంద్రనాడిని యూజ్ చేయాలి ఎక్కువగా, సూర్యనాడిని యూజ్ చేయకూడదు. లో బీపీ ఉన్న వాళ్ళు సూర్యనాడిని ఎక్కువగా యూజ్ చేయాలి, చంద్రనాడిని తక్కువగా యూజ్ చేయాలి. ఎవరికైతే సైనస్ ప్రాబ్లం ఉంటుందో అది నిదానంగా తగ్గించబడుతుంది. జలుబు లాంటి సమస్యలు రావు. అలాగే మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. పర్ఫెక్ట్గా డైలీ నాడీ శుద్ధి చేయడం ద్వారా
సుషుమ్న నాడి కూడా యాక్టివేట్ అవుతుంది. ఒకసారి ఎలా చేయాలో నేను చెప్తాను, మీరు గమనించండి. తర్వాత నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. కుడి చేయి నాసికా ముద్ర. చిటికెన వేలు ఉంగరపు వేలు స్ట్రైట్ గా ఉంచాలి. చూపుడు వేలు మధ్యన వేలు మడిచి ఉంచాలి. బొటన వేలు విడిగా ఉంచాలి. దీన్ని నాసికా ముద్ర అంటారు. ఒకసారి గమనించండి. బొటన వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఉంచాలి. ఎడమ చేయిని చిన్ముద్రలో ఉంచుకొని ఒళ్ళో ఉంచుకోవాలి. వెన్నెముక నిటారుగా. లోపల ఉన్నటువంటి శ్వాసను ఎస్ ఎస్ అంజనీయులు గారు. లోపల ఉన్నటువంటి శ్వాసను ఎడమ నాసికా రంధ్రం గుండా నిదానంగా రిలీజ్ చేసి స్లోగా 10 టైమ్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒకటే నాసికా రంధ్రం గుండా ప్రాక్టీస్ చేయాలి. స్లోగా 10 టైమ్స్, తర్వాత స్పీడ్ 10 టైమ్స్, తర్వాత స్లో మళ్ళీ 10 టైమ్స్, తర్వాత హ్యాండ్ రిలీజ్. కంప్లీట్ అయిపోయినట్టు. మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఒకసారి చేద్దాం. ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి ఉంచండి. స్లో, నేను చెప్తూ ఉంటాను, మీరు స్లోగా చేస్తుండండి. స్లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. కొంచెం వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించండి. రిలాక్స్. హ్యాండ్ డౌన్. ఫాస్ట్ గా చేయాలి. బ్రీత్ ఇన్ అవుట్, బ్రీత్ ఇన్ అవుట్. లంగ్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి. లంగ్స్ లో ఉన్నటువంటి ఆ బ్లాకేజెస్ మొత్తం క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు ఆపోజిట్ నాసిల్. సేమ్ నాసికా ముద్ర ఉంచి చేయి మారవద్దు. అదే చేయి రైట్ హ్యాండ్ ఉంచాలి. ఇప్పుడు చిటికెన వేలు ఉంగరపు వేలుతో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసిపించాలి. ఆపోజిట్ సైడ్. బొట్టన వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని మూసించాము ఇంతకుముందు, కానీ ఇప్పుడు చిటికెన వేలు ఉంగరపు వేలుతో ఎడమ నాసికా రంధ్రాన్ని మూసించి వెన్నెముక నిటారుగా ఉంచాలి. ఇప్పుడు కుడి నాసికా రంధ్రం ద్వారా ప్రాక్టీస్. స్లో, ఫాస్ట్. ఓకే, స్టార్ట్. స్లో. నిండుగా తీసుకోవాలి. పూర్తిగా వదలాలి. శరీరంలో ఉన్నటువంటి ప్రతి సెల్కు ఆక్సిజన్ అందాలి. ప్రతి సెల్లులో ఉన్నటువంటి అపాన వాయువు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కావాలి. ఫీల్ అవుతూ చేయాలి. ఇప్పుడు వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. రిలాక్స్. స్టాప్. క్లోజ్ యువర్ ఐస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శరీరంలో ఉన్నటువంటి హీట్ తగ్గిపోతుంది. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా రిలీజ్ చేయాలి. భస్త్రికా చేద్దాం. ఒకసారి గమనించండి. రెండు చేతులు పిడికిలి బిగించండి. బొటన వేలు మడిచి ఉంచి మిగతా వేలతో కవర్ చేస్తూ పిడికిలి చేయాలి. రెండు చేతులు తొడల మధ్య భాగంలో ఉంచండి. మోచేతుల దగ్గరగా, వెన్నెముక నిటారుగా. ఒకసారి గమనించండి, తర్వాత చేయండి. ముఖం కొంచెం చిట్లిచ్చినట్టుగా ఉంచాలి. ఇలా చిట్లిచ్చినట్టు ఉంచినట్టయితే రెండు నాసికా రంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు రెండు నాసికా రంధ్రాల ద్వారా లోపల ఉన్నటువంటి శ్వాసను పూర్తిగా రిలీజ్ చేసి మళ్ళీ తీసుకోవాలి. ఇలా స్లో ఒక 10 టైమ్స్, మళ్ళీ ఫాస్ట్ ఒక 10 టైమ్స్, మళ్ళీ స్లో 10 టైమ్స్ వస్తూ రిలాక్స్ అవ్వాలి. సరే, చేయండి. ముఖం చిట్లిచ్చినట్టు ఉంచండి. స్లో ఇన్హేల్, ఎక్సేల్. వెన్నెముక నిటారుగా ఉంచుకోండి.
ఇప్పుడు వేగాన్ని పెంచండి. శ్వాసను గమనిస్తూ ప్రాక్టీస్ చేయండి. పర్ఫెక్ట్ గా చేయాలి. పొట్ట పైన మూమెంట్స్ వస్తుంటాయి, గమనిస్తూ చేయండి. నిదానంగా స్లో. రిలాక్స్. ఇలా రెండు నాసికా రంధ్రాల ద్వారా భస్త్రిక చేయడం ద్వారా లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, లంగ్స్ లో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, సైనస్ ప్రాబ్లం తగ్గుతుంది, జలుబు లాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గిపోతాయి. అలాగే లంగ్స్ లో ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా అవి క్లియర్ అయిపోతాయి. ముఖ్యంగా మనం ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది, మన శరీరానికి ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది, అంటే ప్రాణవాయువు ఎక్కువగా అందుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు పాదాలు ఫ్రీ చేసుకోండి. ఒకసారి ఈ విధంగా పాదాలు ఫ్రీ చేసుకోండి. వజ్రాసనంలో నుండి ఒకేసారి లేవకూడదు, నిదానంగా పాదాలు ఫ్రీ చేసుకున్న తర్వాతనే లేవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లోగా జరుగుతుంది, ఆగిపోయింది. ఒకేసారి లేస్తే తిమ్మిర్లు వస్తాయి. కాబట్టి నిదానంగా పాదాలు ఫ్రీ చేసుకున్న తర్వాతనే వజ్రాసనం నుండి బయటికి రావాలి. మనం ఏ ఆసనం వేసినా ఎలా వేసామో అలా నిదానంగా స్టెప్ బై స్టెప్ బయటికి రావాలి. నెక్స్ట్ కపాలభాతి. కపాలభాతి, కపాలం అంటే మన పుర్రె, మన మెదడు. బాతి అంటే షేడింగ్. కపాలభాతి చేయడం ద్వారా మెదడు పాలిష్ అవుతుంది అన్నమాట. అలాగే పొట్ట పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పొట్ట పైన పేరుకుపోయినటువంటి అధికంగా ఉన్నటువంటి ఫ్యాట్ కరిగించబడుతుంది. ఎలా చేయాలి? రెండు చేతులు మళ్ళీ సేమ్ పిడికిలి బిగించాలి, తొడల మధ్య భావంలో ఉంచాలి. ఎవరికైతే హెర్నియా ప్రాబ్లం ఉందో రీసెంట్ గా ఆపరేషన్స్ అనేవి వాళ్ళు చేయకూడదండి, ఎందుకంటే పొట్ట పైన ప్రభావం పడుతుంది కాబట్టి. మిగతా వాళ్ళు అందరు చేయొచ్చు. శ్వాసను ఒకసారి గమనించండి. శ్వాసను ఫోర్స్ గా ముక్కు ద్వారా రిలీజ్ చేయాలి. ఇలా పొట్టను లోపల తీసుకుంటూ ఇలా ఫోర్స్ గా రిలీజ్ చేయాలి. ఇన్హేల్ అనేది తనకు తానుగా జరిగిపోతుంది, తనకు తానుగా శ్వాస అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా పొట్టను లోపల నొక్కుతూ శ్వాసను బయటికి చేయాలి. ఇలా చేసినప్పుడు పొట్ట పైన వైబ్రేషన్ వస్తుంది. నాభి స్థానం చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో వైబ్రేషన్ వచ్చేసి ఇక్కడ ఫ్యాట్ తగ్గించబడుతుంది. ఎప్పుడైతే శ్వాస కపాలానికి మనం నెట్టినప్పుడు తాకుతుందో అప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువగా అందించబడుతుంది. ఒక్క 30 టైమ్స్ చేద్దాం. రెండు చేతులు పిడికిలు బిగించండి. చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఎస్ ఎస్, సేమ్ సార్. గుడ్, చాలా బాగా చేస్తున్నారు. కంటిన్యూ కంటిన్యూ. 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలాక్స్. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, చేయగా చేయగా వచ్చేస్తుంది. పొట్ట అధికంగా ఉన్న వారికి ఇది చాలా టైం, 200 టైమ్స్ చేపిస్తారు ఒక్కొక్కరు. అలా డైలీ ఒక 50 టైమ్స్ చేయడం ద్వారా ఫ్యాట్ కరిగించబడుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్. మీ యొక్క దృష్టిని శ్వాసపైకి కేంద్రీకరించండి. శరీరంలో జరుగుతున్నటువంటి మార్పును గమనిస్తూ ఉండాలి.
అబ్జర్వ్ యువర్ బ్రీత్. శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆలోచనలను తగ్గించండి. ప్రతి ఒక్క ఆసనాన్ని ఫీల్ అవుతూ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు మానసిక ఆలోచనలు, మానసికపరమైనటువంటి ఉద్రేకాలు తగ్గించబడతాయి. శరీరం ఆరోగ్యవంతంగా, మనస్సు ప్రశాంతంగా తయారవుతుంది. డయాబెటిక్, హైపర్ టెన్షన్, బీపీ లాంటి, థైరాయిడ్ సమస్య, ఇంటర్నల్ గా ఇంకా గ్లాండ్స్ ఎలాంటి హార్మోన్ సమస్య ఉన్నా తగ్గించబడుతుంది. రిలాక్స్. వజ్రాసనంలో వాళ్ళు పాదాలు ఫ్రీ చేసుకోండి. ఒక 3 టైమ్స్ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేద్దాం. రెగ్యులర్ గా అయితే 5 టైమ్స్ చేయాలి. ఈరోజు మనం నేర్చుకుంటూ చేస్తున్నాం కాబట్టి సమయం సరిపోదు కాబట్టి ఒక 3 టైమ్స్ చేద్దాం. కొన్ని రోజులు నేర్చుకున్న తర్వాత ఫాస్ట్ గా 1 అవర్ ఫాస్ట్ గా సెషన్ నడుస్తూ ఉంటుంది, చూస్తూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పాదాలు ఫ్రీ చేసుకోండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ స్టాండింగ్. నిదానంగా లేచి నిలబడండి. ఫస్ట్ ఒక రౌండ్ నేను చేసి చూపిస్తాను. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క తీరుగా నేర్పిస్తుందండి సూర్య నమస్కారాలు. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కడైనా సాధారణంగా సేమ్ ఉంటాయి. 12 భంగిమలు ఉంటాయి. కొంతమంది, కొన్ని సంస్థలు కొన్ని విధాలుగా నేర్పిస్తాయి. నేను చేసేటువంటిది సూర్య నమస్కారాలు ఒకసారి గమనించండి. పాదాలు రెండు దగ్గరగా ఉంచాలి. మ్యాట్ కు చివరి భాగంలో నిలబడాలి. ఒకసారి గమనించిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ప్రాక్టీస్ చేయండి. 2 చేతులు నమస్కార పొజిషన్. భూమి పైన కనిపించేటువంటి ఒకే ఒక దైవం ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడు. కనిపించేటువంటి దైవం. వీలైతే తూర్పు సైడ్ నిలబడి సూర్యునికి నమస్కారం చేసి, సూర్య మంత్రాలు ఉంటాయండి, 12 ఉంటాయి. మనం అందులో కొన్ని జపిద్దాం. ఓం మిత్రాయ నమః. గమనించండి, ఇప్పుడే చేయండి. నిండుగా శ్వాస తీసుకుంటూ ఇన్హేల్ ఊర్ధ్వాసన, ఎంత వీలైతే అంత బెండ్ అవ్వండి. ఎగ్జేల్ పాదాస్త, ఎంత వీలైతే అంత ప్రయత్నం చేయండి. హాఫ్ ఇన్హేల్ ఏకపాద, ఫుల్ ఇన్హేల్ ద్విపాద, ఎగ్జేల్ పర్వతాసన్. శూన్యక. ఆడవారైతేనేమో డైరెక్ట్ శశాంకకు రావాలి, మగవారైతేనేమో డైరెక్ట్ సాష్టాంగకు రావాలి. ఈ విధంగా మొత్తం భూమి మీద పడుకోకూడదండి, జస్ట్ నడుం భాగం కొంచెం అప్ చేయాలి. ఇన్హేల్ భుజంగాసన్, ఎంత వీలైతే అంత. ఎగ్జేల్ పర్వతాసన్. హాఫ్ ఇన్హేల్ ఏకపాద, ఫుల్ ఇన్హేల్ ద్విపాద, ఎగ్జేల్ పాదాస్త, నమస్కారం. కొంతమంది ఈ విధంగా మళ్ళీ బ్యాక్ సైడ్ కి వెళ్ళి మళ్ళీ నమస్కారం పొజిషన్ రావడం జరుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు నన్ను చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇంకొక 2 టైమ్స్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా, హ్యాండ్స్ నమస్కార పొజిషన్. ఓం రవయే నమః. ఊర్ధ్వాసన చేయండి. పాదాస్త, మోకాలు స్ట్రైట్, ఎంత వీలైతే అంత బెండ్ అవ్వండి. ఏకపాద, రైట్ లెగ్ బ్యాక్ సైడ్. ద్విపాద, పర్వతాసన్. ఆడవారు శశాంక, మగవారు డైరెక్ట్ సాష్టాంగ. సాష్టాంగ. భుజంగాసన్.
पर्वतासन, एकपाद, द्विपाद, पादहस्त। నమస్కార్. ఇంకొకసారి కంటిన్యూ చేద్దాం. ఓం సూర్యాయ నమః. ఊర్ధ్వాసన, పాదహస్త, ఏకపాద, ద్విపాద, పర్వతాసన్, శశాంక, సాష్టాంగ, భుజంగాసన్, పర్వతాసన్, ఏకపాద, ద్విపాద, పాదహస్త. నమస్కార్. హ్యాండ్స్ రిలీజ్. డైలీ 5 టైమ్స్ కంటిన్యూ చేద్దాం. ఈరోజు స్టార్టింగ్ డే కాబట్టి 3 టైమ్స్ చేద్దాం. నిదానంగా సూర్య నమస్కారాలు వేసిన వెంటనే కంపల్సరీ శవాసన వేయాలి. సిట్టింగ్ దండాసన, స్టెప్ బై స్టెప్ ఒకేసారి కూర్చోకూడదు. శవాసన ఏ విధంగా వేయాలి అంటే లెఫ్ట్ సైడ్ తిరుగుతూ చేయాలి. రైట్ లెగ్ మోకాల దగ్గర మడవాలి. నిదానంగా లెఫ్ట్ సైడ్ తిరగాలి. తిరుగుతూ లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ తీసుకెళ్తూ 1 సైడ్ తిరిగి పెళ్ళెలకలు తిరిగి పడుకోవాలి. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. 2 చేతులు శరీరానికి ఇరువైపులా లిటిల్ డిస్టెన్స్. అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. శవాసన. శరీరంలో ఎలాంటి బరువు ఉంచకూడదు. శరీరాన్ని పూర్తిగా తేలికగా ఉంచండి. మీ యొక్క మనస్సును శరీరం పైన కేంద్రీకరించండి. క్రమం తప్పకుండా సూర్య నమస్కారాల ద్వారా తల నుండి పాదాలకు ఏర్పడుతుంది. ప్రతి పాదన తద్వారా శరీరం పూర్తిగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ముఖ్యంగా శరీరం ఫ్లెక్సిబిలిటీగా తయారవుతుంది. శరీరంలో ఏ పార్ట్లో ఫ్యాట్ అనేది కరిగించబడుతుంది. బెస్ట్ సూర్య నమస్కారాలు వెయిట్ లాస్ కావడానికి. క్లోజ్ యువర్ ఐస్. ఎలాంటి ఆలోచనలు చేయకూడదు. శ్వాసను గమనిస్తూ ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మానసిక పరమైనటువంటి ఉద్రేకాలు తగ్గించబడతాయి. నిద్ర లేని సమస్యను నివారించబడుతుంది. శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ నిదానంగా ఉంటుంది. హైపర్ టెన్షన్ తగ్గించబడుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. నెక్స్ట్ ఆసనాలు చేద్దాం. వెల్లెలికల పడుకునే ఆసనాలు చేద్దాం. ఈరోజు రేపు బోర్లో పడుకునే ఆసనాలు చేద్దాం. ఎల్లుండి సిట్టింగ్ ఆసనాలు. ఈ విధంగా డే బై డే చేంజెస్ చేసుకుంటూ ఆసనాలు కంటిన్యూ చేద్దాం. రిలాక్స్. నిండుగా శ్వాస తీసుకొని శరీరాన్ని టైట్ చేసి ఫ్రీ చేసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. ఒకసారి గమనించండి. పాదాలు దగ్గరగా 2 చేతులు ఆఫ్ సైడ్ చాపి ఉంచాలి. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉందో, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు. మిగతా వాళ్ళందరూ చేయండి. నిండుగా శ్వాస తీసుకుంటూ ఎంత వీలైతే అంత బెండ్. శ్వాస రిలీజ్ చేసి బ్యాక్.
శ్వాస రిలీజ్ చేస్తూ బెండ్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ బ్యాక్ ఈ విధంగా 5 టైమ్స్. 1, 2, 3, 4, 5. Relax. Breathe in, breathe out. ఆసనానికి మరియు వ్యాయామానికి మధ్యన 20 సెకండ్స్ రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ లెగ్స్ ఫోల్డ్ అన్ఫోల్డ్ చేద్దాం. పాదాలు ఉన్న దగ్గర 2 చేతులు అప్ సైడ్ చాపి ఉంచండి. గమనించండి ఒకసారి. 1, స్ట్రైట్, పాదాలు నేల కానకూడదు. 2, కంటిన్యూ. 3, పొట్ట పైన ప్రెజర్ పడుతుంది. 4, 5. Relax. Legs one by one straight. Breathe in, breathe out. నెక్స్ట్ ఉత్తాన పాదాసన చేద్దాం. ఫస్ట్ సింగిల్ లెగ్ తో ప్రాక్టీస్ చేద్దాం. పాదాలను దగ్గరగా ఉంచాలి. 2 చేతులు శరీరానికి ఇరువైపులా అరచేతులు నేల కానించండి. రైట్ లెగ్ అప్. ఎంత వీలైతే అంత మోకాలు స్ట్రైట్ గా ఉండాలి. పాదాన్ని అవుట్ సైడ్ నెట్టండి. హోల్డ్ చేయండి. సయాటికా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది. సయాటికా నర్వ్, సింగిల్ లెగ్ ఇలా పెయిన్ వస్తుంటుంది కదా స్పైనల్ కార్డ్ నుంచి, ఆ నర్వ్ అనేది క్లియర్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది. స్లోలీ రిలాక్స్, లెగ్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ అప్. మోకాలు స్ట్రైట్, పాదం స్ట్రైట్. Slowly relax, leg down. Breathe in, breathe out. నెక్స్ట్ ఉత్తాన పాదాసన. ఇప్పుడు 2 legs తో చేయాలి. పాదాలు 2 దగ్గరగా, 2 అరచేతులు శరీరానికి ఇరువైపులా నేల కానించండి. నిండుగా శ్వాస తీసుకుంటూ 2 legs అప్. 1 feet, జస్ట్ 1 feet. మోకాలు స్ట్రైట్. 1 feet మాత్రమే అప్ చేయాలి. ప్రెజర్ గమనిస్తూ ఉండండి. పొత్తి కడుపు పైన పడుతూ ఉంటుంది. ఫ్యాట్ కరిగించబడుతుంది. ఇన్నర్ గా ఉన్నటువంటి గ్లాండ్స్ పైన ప్రెజర్ పడడం ద్వారా హార్మోన్స్ క్రమస్థితిలో రిలీజ్ అవుతాయి. అలాగే సయాటికా ప్రాబ్లం కూడా తగ్గించుకోండి. మోకాలు స్ట్రైట్. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత రిలాక్స్. లెగ్స్ డౌన్. డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా రిలీజ్ చేయండి. శరీరాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పవన ముక్తాసన చేద్దాం. సింగిల్ లెగ్ తో ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. పవన ముక్తాసన అంటే శరీరంలో ఉన్నటువంటి అపాన వాయువు ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో అది తొలగించబడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గించబడతాయి. ఇన్నర్ గా ఉన్నటువంటి గ్లాండ్స్ పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది. డయాబెటిక్ నార్మల్కి వస్తుంది. లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిపోతుంది. బ్లాడర్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. మహిళలకు కూడా పొత్తి కడుపులో ఏదైనా సమస్యలు ఉంటే అవి తగ్గిపోతాయి. లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. చక్ర కింద నుంచి పై వరకు యాక్టివేట్ అవుతాయి. ఫస్ట్ సింగిల్ లెగ్ తో చేద్దాం. గమనించండి. రైట్ లెగ్ అప్. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్, మోకాల దగ్గర లాక్ చేయండి. నేనుగా శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ పుట్ట వైపు నెట్టండి. స్లోగా, ఎంతవరకు వీలైతే అంతవరకు. స్లోగా ప్రెజర్ గమనిస్తూ ఉండాలి. నిండే శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ హెడ్ అప్ చేస్తూ గడ్డాన్ని మోకాలకు టచ్ చేయండి స్లోగా.
నిదానంగా శ్వాస తీసుకుంటూ హెడ్ డౌన్. హ్యాండ్ రిలీజ్. పొట్ట పైన సమస్యలు ఉన్న వాళ్ళు చేయకూడదు. హెర్నియా, మెయిన్ హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్. మోకాళ్ళ దగ్గర మడవండి, హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. నిన్నే శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ పొట్ట వైపు నెట్టండి. ఎంతవరకు వస్తే అంతవరకు ప్రయత్నం చేయండి. అన్ని ఆసనాలు అందరికీ పర్ఫెక్ట్ గా రావాలని ఏం లేదండి. 84,000 ఆసనాలు ఉన్నాయి. 84 ల్యాక్స్ 84 లక్షల ఆసనాలు. అందులో ఒక 30 వస్తే సరిపోతుంది. నిండే శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ గడ్డాన్ని మోకాలు కానించాలి. స్లోలీ రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్, లెగ్ స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు పర్ఫెక్ట్ పవన్ ముక్తాసన. రెండు పాదాలు దగ్గరగా, రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర మర్చి ఉంచండి. స్టెప్ బై స్టెప్ చేయాలి. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. మోకాళ్ళ దిగువ భాగాన లాక్ చేయండి. శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ పొట్ట వైపు నెట్టండి. చూడండి, ప్రెజర్ గమనించండి. పొట్ట పైన అధికంగా ప్రెజర్ పడుతూ ఉంటుంది. ఎక్కడ ప్రెజర్ పడుతుందో అక్కడ హీట్ జనరేట్ అవుతుంది, తద్వారా ఫ్యాట్ కరిగించబడుతుంది. స్లోగా శ్వాస తీసుకొని శ్వాస పూర్తిగా రిలీజ్ చేస్తూ ప్రెజర్ అప్లై చేస్తూ గడ్డాన్ని రెండు మోకాళ్ళకు ఆనించాలి. జస్ట్ ఒక 20 or 30 సెకండ్స్ ఈ ఆసనంలో ఉండాలి. ఇంటర్నల్ గా ఉన్నటువంటి గ్లాండ్స్ పైన, ముఖ్యంగా ప్రాంకియాసిస్ గ్లాండ్ పైన ప్రెజర్ పడుతుంది. ఇన్సులిన్ సమస్థితిలో ఉత్పత్తి అవుతుంది. డయాబెటిక్ నార్మల్కి వస్తుంది. నిదానంగా శ్వాస తీసుకుంటూ హెడ్ డౌన్. హ్యాండ్స్ రిలీజ్, లెగ్స్ 1 by 1 స్ట్రైట్. రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సేతుబంధాసన. పాదాలు రెండు దగ్గరగా ఉంచండి. రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి ఉంచండి. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. యాంకిల్స్ దగ్గర లాక్ చేసి శరీరానికి దగ్గరగా లాగండి. నిండుగా శ్వాస తీసుకుంటూ నడుం భాగాన్ని అప్ చేయాలి. ఎంత వీలైతే అంత. చూడండి, ఈ విధంగా అప్ చేయండి. గొంతు భాగం నొక్కబడుతుంది. థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. తొడ యొక్క కండరాలు బలంగా తయారవుతాయి. Slowly hip down. Hands release, legs straight. Breathe in, breathe out. లాస్ట్ వన్, స్పైన్ ట్విస్ట్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా, రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి ఉంచండి. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్. తల దిగువ భాగం ఉంచండి. చూడండి, ఆపోజిట్ సైడ్. రెండు మోకాలు రైట్ సైడ్ ప్రెస్ చేయండి. లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉండాలి. నడుం భాగాన్ని ప్రెస్ చేయండి. ఎంత వీలైతే అంత ట్విస్ట్ చేయాలి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ 5 times. 1 1 2 2 3 3 4 4 5 5. Relax. Hands release, legs 1 by 1 straight. Come to Shavasana. శవాసనంలో పడుకోండి. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు చేతులు శరీరానికి ఇరువైపులా, అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. రిలాక్స్. ఎవరు లీవ్ కావద్దండి. జస్ట్ డౌట్ సెషన్ తీసుకుందాం. ఒక 1 minute రిలాక్స్.
చేసినటువంటి ఆసనాలను రివైజ్ గుర్తు చేసుకుంటూ శరీరాన్ని తేలికగా ఉంచండి. నిదానంగా నిండుగా శ్వాస తీసుకొని శరీరాన్ని బిగించండి, ఫ్రీ చేసుకోండి. డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ లేచి కూర్చోవాలి. ఏ విధంగా శవాసనంలోకి వెళ్ళామో ఆ విధంగానే సేమ్ లెఫ్ట్ సైడ్ తిరుగుతూ నిదానంగా లేచి కూర్చోండి. కమ్ టు స్థిర సుఖ ఆసన. స్థిరంగా సుఖంగా ఉండేటువంటి ఆసనంలో కూర్చోండి. జస్ట్ ఒక 2 minutes సుఖ ప్రాణాయామ చేద్దాం. వెన్నెముక నిటారుగా, కుడి చేయి నాసికా ముద్ర. సేమ్ ఇప్పుడు గమనించండి ఒకసారి, దగ్గరగా ఉంది కదా. ఈ 2 వేలు స్ట్రైట్ గా ఉంచాలి, చూపుడు వేలు దిన వేలు మర్చి ఉంచాలి, బొట్టన వేలు విడిగా. ఇది కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఉంచడానికి. మళ్ళీ నాసిక చేంజ్ చేసినప్పుడు చిట్కన వేలు ఉంగరపు వేలుతో ఎడమ నాసిక రంధ్రాన్ని ఈ విధంగా మారుస్తూ ఉండడానికి దీన్ని నాసికా ముద్ర అంటారు. సుఖ ప్రాణాయామం అంటే అనులోమ విలోమ ప్రాణాయామం. ఏ విధంగా చేయాలంటే ఎడమ చేయి చిన్న ముద్ర నుంచి ఒళ్ళో ఉంచుకోవాలి, వెన్నెముక నిటారుగా, కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఉంచండి. ఎడమ నాసిక రంధ్రం ద్వారా లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేసి, ఫస్ట్ వినండి, రిలీజ్ చేసి మళ్ళీ ఎడమ నాసిక రంధ్రం గుండా నిండుగా నిదానంగా శబ్దం చేయకుండా ప్రశాంతంగా నిండుగా నిదానంగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు ఎడమ నాసిక రంధ్రాన్ని మూసి ఉంచాలి చిటికెన వేలు ఉంగరపు వేలుతో. కుడి నాసిక రంధ్రం ద్వారా నిదానంగా రిలీజ్ చేయాలి. మళ్ళీ కుడి నాసిక రంధ్రం గుండా మళ్ళీ నిదానంగా శ్వాస తీసుకోవాలి. మళ్ళీ కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఉంచి ఎడమ నాసిక రంధ్రం ద్వారా మళ్ళీ రిలీజ్ చేసి, రిలీజ్ చేసిన నాసిక రంధ్రం నుండి మళ్ళీ నిండుగా శ్వాస తీసుకోవాలి. ఎంత ప్రశాంతంగా చేయాలంటే ఎలాంటి శబ్దం రాకూడదు. కొనసాగించండి. శ్వాసను గమనిస్తూ ప్రాక్టీస్ చేయండి. శరీరంలో ఒక విధమైనటువంటి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. బ్రెయిన్ కి ఆక్సిజన్ ఎక్కువగా అందుతూ ఉంటుంది. మానసిక పరమైనటువంటి ఉద్రేకాలు తగ్గించబడతాయి. హై బీపీ కంట్రోల్కి వస్తుంది. ఇలా శ్వాసను తీసుకుంటూ రిలీజ్ చేస్తూ నాసికా రంధ్రాలను మారుస్తూ జస్ట్ ఒక 2 minutes. నిద్రలేని సమస్య తగ్గించబడుతుంది. రోజు పడుకునే ముందు ఒక 5 minutes నైట్ బెడ్ మీద ఈ విధంగా చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. డేలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి. నిద్ర సక్రమంగా పడుతుంది. చూడండి ఎంత హాయిగా ఉందో. ఫీల్ అవుతూ చేయాలి. యోగా అంటేనే ప్రతి ఒక్క వైబ్రేట్ కావాలి, సెల్ ఫీల్ అవుతూ అనుభవిస్తూ చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే అండి. రిలాక్స్. ఎడమ నాసికా రంధ్రం గుండా లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేసిన తర్వాత ఆపాలి. ఎక్కడి నుంచి ప్రారంభించామో అక్కడి నుంచే ఆపాలి. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. క్లోజింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఇప్పుడే లీవ్ అయిపోకూడదు. వెనెముక నిటారుగా ఉంచండి. హ్యాండ్స్ నమస్కార్ పొజిషన్, క్లోజ్ యువర్ ఐస్. నాతో పాటు మీరు కంటిన్యూ చేయండి అంతే. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పాలని ఏం లేదు. నాతో పాటు మీరు మీకు వచ్చినటువంటి శ్లోకాన్ని ఉచ్చరిస్తూ కంటిన్యూ చేయండి. ఓ యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరుతం ప్రవరం మునినా పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్.